హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూ ఆఫ్ ద కాలేజెస్ హ్యావ్ వెన్ గోట్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్. అండ్ మీ కాలేజ్లో వచ్చిందో లేదో కనుక్కోండి. అండ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఆల్రెడీ ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళకి కూడా కొన్ని కాలేజెస్ వాళ్ళకి వచ్చాయి. అండ్ యూ కెన్ చెక్ విత్ యువర్ కాలేజెస్. అండ్ చాలామంది ఏమంటారు, ఒక 2-3 మెంబర్స్ మాత్రమే గ్రేస్ మార్క్స్ లిస్ట్ వచ్చిందని చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరు రాలేదని చెప్తున్నారు. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. అండ్ ఎవరైతే మీ కాలేజెస్లో మీ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వెళ్ళి అప్లై చేసుకోండి, గ్రేస్ మార్క్స్ లిస్ట్ కోసం కాకుండా. అండ్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్, మీ కాలేజెస్లో వెళ్ళి కాంటాక్ట్ ఇవ్వండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో అండ్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను, గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది అందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తారు. రిగార్డింగ్ ఫర్ ఆటోనమస్ అండ్ జేఎన్టీహెచ్ మీ కాలేజెస్లో కాంటాక్ట్ అవ్వండి, అసలు ఎందుకు లేట్ చేస్తున్నారని. మేబీ ఎందుకంటే కొన్ని కాలేజెస్లో ఈ అడ్మిషన్స్ కోసమని లేట్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్యాకల్టీ తక్కువ ఉన్నారని వెయిట్ చేస్తున్నారు కాబట్టి. బట్ గ్రేస్ మార్క్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. అండ్ మీరైతే వెళ్ళి అప్లై చేసుకోండి, ఎవరైతే లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళు. అండ్ డైరెక్ట్గా మీ కాలేజ్లో ఎవరైతే డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి అడుగుతున్నారు లైక్ ఇంకా ఎంత టైం పడుతుందని. వాళ్ళకి మినిమం ఒక 45 to 60 డేస్ అనేది టైం పట్టచ్చు. అండ్ ఇంకా కూడా ఎక్కువ టైం కూడా పట్టచ్చు రిగార్డింగ్ ఫర్ జేఎన్టీహెచ్. ఎందుకంటే 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి చాలామంది ఉన్నారు కాబట్టి. అండ్ ఒకేసారి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ ఆల్రెడీ నేను ముందే చెప్పాను, రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. అండ్ మీ ఇంక్లూడింగ్ జేఎన్టీహెచ్ అండ్ ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళకి ఇద్దరికి రిలీజ్ అయింది. వెళ్ళి మీ కాలేజెస్లో కాంటాక్ట్ అవ్వండి, అసలు ఎందుకు లేట్ చేస్తున్నారని. అండ్ ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ వచ్చిందో కింద కామెంట్ చేయండి, అండ్ మీరు అప్లై చేశారా లేదా అని. అండ్ మెయిన్లీ ఏంటంటే కొంతమంది ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి, లైక్ 2-1, 2-2, 3-1 అండ్ 3-2-1, 3-1, 3-2 కూడా ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ 4-1, 4-2 కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ గ్రేస్ మార్క్స్ లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళకి మేము రాయాలా వద్దా అని. సో మ్యాక్సిమం అయితే ఎగ్జామ్స్ రాయండి బెటర్. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసి పాస్ అయినా కానీ ఎగ్జామ్ అనేది నలిఫై అయిపోతుంది. ఎందుకంటే మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు, బట్ యాక్సెప్టెన్సీ అనేది ఇంకా లైక్ మ్యాక్సిమం అయితే యాక్సెప్టెన్స్ అవుతుంది. బట్ బెటర్ టు రైట్ అన్ ఎగ్జామ్స్. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ అటు ఇటు నలిఫై మీరు రాసి మళ్ళీ టెన్షన్ ఎందుకు. సో బెటర్ టు రైట్ అన్ ఎగ్జామ్. అండ్ మీ మనీ కట్టి రాయకపోవడం అలా అట్లా ఏముండదు, మ్యాక్సిమం అయితే రాయండి. రాసిన తర్వాత మీకు ఒక 30 to 45 డేస్లో మీ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో ఈ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఓడి స్టేటస్ చూపిస్తే మీరు పీసీసీఎంఎంకి ఎలిజిబుల్ అయిన మీ పీసీసీఎంఎం అనేది ప్రింట్ అయిపోయి మీ కాలేజ్కి వచ్చినట్టు. దిస్ ఇస్ ద ఓన్లీ వే మీకు పీసీసీఎంఎం ప్రింట్ అయిందని తెలుసుకోవడానికి. అండ్ ఆల్రెడీ చెప్తున్నాను, గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది అన్ని కాలేజెస్కి ఇంక్లూడింగ్ ఆటోనమస్. సో మీరు కాలేజ్లో చెక్ చేయండి అసలు మీ నేమ్స్ వచ్చినాయా లేదా అని. సో మీ నేమ్ మెయిన్లీ ఫర్ బీఫార్మసీ వాళ్ళకి ఉందో లేదో ఒకసారి ఎట్లాగో వాళ్ళకి బాగానే ఉంటుంది. ఒకసారి కింద కామెంట్ చేయండి. వెరీ గుడ్ మార్క్స్ ఫర్ దెమ్. మీ కాలేజ్లో ఒకవేళ డైరెక్ట్గా పాస్ మార్క్స్ వాళ్ళు ఉంటే మాత్రం పాస్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎందుకంటే సేమ్ టైం పడుతుంది వాళ్ళకి. సో 45 to 60 డేస్ పడుతుంది. సో చాలా తక్కువగా ఉంటాయి. బెటర్ మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు కింద కామెంట్ రిగార్డింగ్ ఫర్ ద బ్యాచ్. సో అదర్ అండ్ ఈసారి మాత్రం బీఫార్మసీ రిజల్ట్స్ అనేది ఒకవేళ ముందు వస్తే ముందు రావచ్చు, ఆర్ ఎల్స్ బోత్ బీటెక్ అండ్ బీఫార్మసీ 1-1 and 1-2 రిజల్ట్స్ అనేది ఒకేసారి డిక్లేర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ 1-1 డిక్లేర్ చేసిన తర్వాత 1-2 డిక్లేర్ చేయొచ్చు. బికాస్ 1-1 అనేది సప్లిమెంటరీ అండ్ 1-2 అనేది రెగ్యులర్ కాబట్టి మెయిన్లీ 1-1 డిక్లేర్ చేసినాక 1-2 డిక్లేర్ చేశారు. బికాస్ 1-2కి చాలామంది ఉంటారు, ఓన్లీ 1-1కి ఓన్లీ. సో
1-2కి ఎక్కువ మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ విత్ ఇన్ ఆగస్ట్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్. ఈ 2 వీక్స్ లైక్ ఆగస్ట్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ లైక్ 19th, ఎగ్జాక్ట్గా డేట్ చెప్పాలంటే 19, 20